అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ దుర్గా తేజ, లయన్స్ క్లబ్ ఆఫ్ అంజలి, లయన్స్ క్లబ్ ఆఫ్ గీతాంజలి క్లబ్ల యొక్క అఫీషియల్ వీక్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మేము జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము గవర్నర్స్ అఫీషియల్ వీక్స్ అని ప్రతి క్లబ్ వారు ఎంతో సెరమోనియస్గా, ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా చేసే ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసిన మా క్లబ్ ప్రెసిడెంట్ పావని గారికి, అలాగే డాక్టర్ సుధాకర్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఈ సంవత్సరం మొత్తం డాక్టర్ సుధాకర్ బాబు గారికి ఎన్నో కార్యక్రమాలతో ఒక జోన్ పర్సన్గా ఆయన మమేకమైన విధానం కానీ, ఆయన ఇన్వాల్వ్ అయిన విధానం కానీ చూస్తే చాలా ఎగ్జాంపులరీగా, చాలా అద్భుతంగా మమేకమయ్యారు. ప్రతి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనడం కానీ, ఒక సీనియర్ డాక్టర్గా ఈ సమాజం పట్ల మంచి అవగాహనతో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారికి చేదోడు వాదోడుగా వారి సతీమణి పావన్ గారు ఎంతో సహాయ సహకరించారు. అలాగే ఆర్సీగా శరాబందిరావు గారు, అలాగే క్లబ్ ప్రెసిడెంట్గా కొల్లూరి గారు ఎంతో చక్కటి ప్రణాళికతో ఈ 3 క్లబ్బుల్ని ముందుకు తీసుకెళ్ళి ఎన్నో సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యతని చేసుకుంటా చాలా ముందుకు వెళ్ళారు. వారికి అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎంతో శుభోదయం. మా గవర్నర్ గారి అఫీషియల్ విజిట్కి దుర్గా తేజ, అంజలి, గీతాంజలి అఫీషియల్ విజిట్కి పిలిపించి గవర్నర్ గారిని సత్కరించినారు. మా డాక్టర్ గారు ఎంతో గొప్ప సేవా తత్పరులు, మంచి సేవ చేయటంలో ముందుండి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ సంతాన సాఫల్యం కూడా నడుపుతూ, అంత బిజీలోనూ కూడా సేవా కార్యక్రమంలో మంచి ముందుండి నడిపిస్తూ, నా తోడుగా నేను ఆర్సీగా ఉండి ఆయన జెర్సీగా ఉండి నాకు చక్కగా ఎంతో ఇదిగాని నేను మామ ఆయన అల్లుళ్ళగా నా కూతురు పావని ప్రెసిడెంట్గా ఉండి మేమందరం ఈ ప్రోగ్రాన్ని దిగ్విజయంగా చేసి ఎంతో గొప్పగా నడిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు కావేరి అండి. ఇక్కడ లయన్స్ క్లబ్ మీటింగ్లో జరుగుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ నన్ను గుర్తించి లయన్స్ క్లబ్ తరపున మా సుధాకర్ సార్ గారు, అలాగే పావని మేడం గారు నాకు మిషన్ ఇచ్చి ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి బహుమతులు ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇలాంటి అందరి మధ్యలో కూడా నాకు ఇంత హ్యాపీనెస్ రావటం కూడా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.
ఈ క్లబ్కి. అంజలి క్లబ్లో వాళ్ళు ఎక్కువ పదవులు కూడా పొందటం, లయన్స్ క్లబ్కి ఎక్కువ సేవ చేయడం కూడా జరిగింది. విశేషాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ క్లబ్ యొక్క సీనియారిటీని, క్లబ్ యొక్క ఔన్నత్యాన్ని చక్కగా వర్ణించారు. ఇప్పుడు ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ దయచేసి కూర్చోండి. అంజలి క్లబ్ అధ్యక్షుడు, అంజలి క్లబ్ ప్రస్థానం మొదలుపెట్టి ఓకే సార్, థ్యాంక్ యూ. మానవత్వమే మన స్లోగన్ చెప్పి ఎంతో మానవైద్యంతో తన లైనజంలో ముఖ్యమైనటువంటి ఒక చిన్న విషయాన్ని ఎప్పుడు చెప్తున్నారు. నేను లైనజానికి వచ్చినప్పుడు ఒక పెద్దావిడ నా ఆయుష్ కూడా తీసుకుని నన్ను చిరకాలం జీవించు చిరంజీవిని ఆశీర్వదించారు. అది నన్ను ఇప్పటికీ ఆ ఉత్తేజకరమైన భావం ఇప్పటికీ నన్ను లైనజంలో నన్ను నిలబెట్టుంది అని పదే పదే ఎన్నోసార్లు విన్నటువంటి ఆ స్లోగన్ ఇప్పటికీ తీసుకుంటూ మానవత్వమే మన నైజం, మానవీయమే మన లైనిజం అని చెప్పి ఆ స్లోగన్ దానికి వచ్చినటువంటి లైన్ డైనమిక్ లీడర్ మన గద్దె శేషర్ గారిని భగవంతుగా వేదిక మీద రావాల్సినాం. అట్లాగే శ్రీమతి విజయలక్ష్మి గారిని కూడా సాధారణంగా వేదిక మీద రావాల్సినాం. ఓకే సార్. సుఖదుఖములకు సమభావంతో భరించగల మనోహరం నొసగుము, ప్రేమానురాగాలతో సేవలు అందించగల శక్తిని అందించుము. నిరుపేదలను తిరస్కరింపక, ధనాధికుల ముందు మోకరిల్లక ఈరోజు బలం లేదు. దైనందిన సమస్యలకు అతీతమైన మనోనిర్మలత్వం నొసగుము. ప్రసాదం జెండా వందనం. పతాక వందనం. మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట, ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి ఘనకీర్తిని సాధించేందుకు మనకు ప్రోత్బలాలను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అక్షరాల అదే మార్గాన్ని నడుస్తామని, ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి దేశాల్లో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మెచ్చుకోవాలన్నా మెచ్చుకోండి. మీకు అన్నిటికీ మాట్లాడాలి. ఇక్కడికి విచ్చేసిన లైన్ లీడర్స్ అందరికీ శుభోదయం, శుభ సాయంత్రం. అలాగే గవర్నమెంట్ గారు ఆఫీషియల్ వీక్ కొంచెం లేట్ అయింది, మన్నించాలి. అంటే చాలా కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది, చాలాసార్లు అనుకున్నాము. ఈ గవర్నమెంట్ గారు ఇయర్కి డైరీలో లాస్ట్గా మేము కూడా ఒక భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. అలాగే ఈ ఇయర్ మేము చాలా సేవలు అందించాము. అలాగే డాక్టర్ గారు మనకి ఇయర్ జెస్సీ నుంచి ఆర్సీకి ప్రమోట్ అయ్యారు. అలాగే ఈ ఇయర్ నాకు ప్రెసిడెంట్ మళ్ళా సెకండ్ టైం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అంటే నేను జెస్సీగా కూడా ఎన్నుకున్నారు. చాలా ధన్యవాదాలు అందరికీ. అలా వేదిక నిర్వర్తించే పెద్దలు, లయన్స్ అంజలి క్లబ్ అని చెప్పేసి స్థాపించుకున్నాం. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్నదాన కార్యక్రమాలు చేశాము. ఉడమేరు వరద బాధితులకు ఆర్థిక సహాయం చేశాము. 10 లక్షల మొక్కలు నాటాము. జక్కంపూడి హై స్కూల్లో విద్యార్థులకి
పుస్తకాలు కొన్ని సామాగ్రి ఇచ్చాము. ఎప్పటిపట్నం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఇచ్చాం. విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో కుర్చీలు పంపిణీ చేసాం. గులాబీ తోట అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ప్యాడ్ని పంపిణీ చేసాం. డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి తదితర పెద్దలందరికీ నమస్కారాలు. నేను మెంబర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ట్రెజరర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన సేవా కార్యక్రమాలు కొడమేరు వంతెన దగ్గర ఆర్థిక సహాయము, మాతృదేవోభావ వృద్ధుల ఆశ్రమానికి నిరంతరం అన్నదాన పూర్తి కార్యక్రమం జరుగుతుంది. పర్యావరణ రక్షణకు మొక్కలు నాటుతున్నాము. జక్కంపూడి హై స్కూల్ దగ్గర విద్యా సామగ్రికి దాదాపు 250 మందికి విద్యా సామగ్రి అందించాము. ఇబ్రహీంపట్నం ప్రాథమిక హై స్కూల్లో కూడా విద్యా సామగ్రి అందించాము. విజయవాడ మున్సిపల్ హై స్కూల్ కుర్చీల పంపిణీ, గులాబీ తోట అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్స్ దాదాపు 4-5 పంపిణీ చేసి 17 క్యాన్సర్ బారిన పడిన HIV పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశాము. రెండు సర్వీస్ శ్రీమతి ఈనాటి గవర్నర్ గారు చెప్తున్నట్టుగా సహస్రని సైకిల్ తీసుకోవాల్సిందిగా కోరుతూ దుర్గా పాలన గారిని అభినందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయ్యారని చాలా చాలా సంతోషమైన విషయం. వస్తున్నారు లక్ష్మీ ప్రసన్న గారు, శివనందు, సునీత రాణి. లక్ష్మీ ప్రసన్న, శివనందు, సునీత రాణి మెంబర్స్ గా అయ్యారు. ఫస్ట్ లైన్ మీ అందరూ దొరకలేదా? మీ అందరూ కూడా మిత్రుల ఖాతాలను ఆహ్వానం ప్రదర్శనగా లైన్ పేరు రాసుకోవచ్చు. సునీత ఈరోజు లైన్ సునీత, ఎవరైతే లైన్ సునీత అని చెప్పు. అందరికీ శుభశ్రావణ నమస్కారాలు. గత శైక్షణిక వల్ల అసలు తెలియని నడవలేదయ్యేది వేదిక. సామాన్యుని వారు ధీమానులించకూడదు. అన్ని రైట్స్ క్లబ్ సభ్యులు అన్నట్టు వారి గురించి చెప్పకనే వాడు మాట్లాడుతున్నాం. మీరు పెద్ద వేరయ్య కమలమ్మ అన్న పుణ్య దంపతులకు ఇది 8/1/1959లో జన్మించారు. వీరి యొక్క ప్రాథమిక విద్యాభ్యాసము పడమట, తరువాత హై స్కూలు, తర్వాత డిగ్రీ అంతా కూడా SRN CVR కళాశాలలో చదువుకున్నారు. వీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా కాకినాడ నుంచి పూర్తి చేశారు. అసలు అనంతం ఉంటారు చూసారా, అన్ని అవార్డులు వచ్చినటువంటి ఒక గొప్ప ఘనత కలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన గద్దెవారు.
పెద్ద గారిని మళ్ళీ ముందు కూర్చోబెట్టి ఇటు వేదిక ముందు ఆహ్వానించాల్సిన బెస్ట్ ప్రెసిడెంట్ గాను, బెస్ట్ ప్రెసిడెంట్ గా, అలాగే మీరు నడవండి అని చెప్పేసి రాజ్యం గురించే ఎన్నో విషయాలను పరిష్కరించి అందరూ పొందినటువంటి ఆదర్శ పూర్తి మన గవర్నర్ గారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ గా వారికి ఒక కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. వాటిని చాలా ప్రాధాన్యత కార్యక్రమంలో కుటుంబాన్ని ఎంతో ఉన్నత స్థాయిలో నిలిపినటువంటి అందించినటువంటి ఎన్నో ఎదుర్కొని ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని తనదైన ముద్ర వేసి స్కూల్లో కూడా స్కూల్ ఫస్ట్ లీడర్, అంటే అప్పుడు ఎస్పీఎల్ అనేవాళ్ళు, స్కూల్ ఫస్ట్ లీడర్గా తనే ఏకగ్రీవంగా ఎన్నుకోబడి, అట్లాగే 10th క్లాస్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అత్యధిక అప్పటి వరకు ఉన్నటువంటి చరిత్రలో లేదు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఆ జిల్లాలోనే మా జడ్పీహెచ్ స్కూల్లో అత్యధిక మార్కులు 500 పైగా మార్కులు అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో సంపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ సుధాకర్ బాబు గారు. ముద్ర వేశారో దాన్ని మనం గమనించవచ్చు. అట్లా అంచెలంచెలుగా వెలుగుతున్న క్రమంలో ఇప్పటికీ ఖాళీ రాత్రి పగలు కష్టపడుతూ ఖాళీ లేకుండా ఉన్నటువంటి బిజీ టైంలో కూడా నేను గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నప్పుడు నేను పీడీజీలకి వీడీజీలకి ఆ సామర్థ్యాన్ని గుర్తించి వారికి ఆ పనులు అప్పగించి ఆ పనులు సఫలీకృతం అయ్యాలి లేదని వాటిని ఫాలోఅప్ చేస్తూ ఈ సంవత్సరం ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాని లైనిజంలో అందరికన్నా ముందుంచారు. వారు ఈరోజు మన ఇక్కడికి రావడం, ఈ అంజలి గీతాంజలి దుర్గాదేవి గవర్నర్ గారి అఫీషియల్ విజిట్కి మనం అడగడానికి రావడం చాలా సంతోషం. ఇది ప్రభుల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి ముందుగా నా అభినందనలు. నా జోన్లో ఉన్నందుకు, మా జోన్ ఇలా అఫీషియల్ విజిట్కి వారు ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, పనులు వారు నిర్వర్తించుకుంటూ అత్యవసర పనులకి చేదోడు వాదోడుగా నిలుస్తూ మంత్రిగా వాళ్ళు మనం చేసే తప్పుల్ని తెలియజేస్తూ ఈరోజు ఎంత విజయం సాధించారంటే దాని వెనుక విజయలక్ష్మి గారి ఎంతో కృషి ఉన్నది. వారి యొక్క సలహా సహకారాలు ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను. చాలా వరకు మారాను. లైన్ లీడర్లను చూస్తూ ఉన్నాను దగ్గరగా. అంతమంది ఏదో కుర్చీలో కూర్చొని చూసేవాడిని, పక్కన నుంచి చూస్తున్న లేదు కుర్చీలో కూర్చొని చూసింది, ఎదురుకుండా చూసింది. అలాగే వారి శ్రీమతి కూడా అలా తను చేదోడు వాడుకుంటూ వారి విజయంలో ముందుకెళ్ళడానికి కృషి చేసినందుకు, వారు అలాంటి శ్రీమతి శేషగిరి గారికి దొరికినందుకు, అలాంటి శ్రీమతి అలాంటి శ్రీవారి ఇద్దరు ఉండి ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి లైన్ నిజంగా ఉపయోగపడేందుకు వారి శ్రీమతి గారిని కూడా నేను ఈరోజు వారు ఇక్కడికి వచ్చి మన సత్కారాన్ని అందుకోవడానికి ఈ అఫీషియల్ విజిట్కి వచ్చినందుకు వారు కూడా మన క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. భార్యని వెనక తర్వాత భార్య చేయగలరు. అమ్మ కొద్ది సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఇంకొక మరో అమ్మ ఆ చేతిలో పెట్టి అప్పగించి వెళ్తారేమో అనిపిస్తుంది. మీ శ్రీమూర్తులను చూస్తుంటే ఇలాంటి గొప్ప శ్రీమూర్తులు ఇలాంటి వాళ్ళు మనకి ఒక ప్రేరణగా తీసుకోవాలి. అలాగే ఈరోజు వారు సేవలు అందిస్తూ ఉంటారు. అలాంటి డిస్ట్రిక్ట్ కమిటీలో సెక్రటరీలుగా, ట్రెజరర్గా ఇలాగా అందరికీ తరలో 4